ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో. ఆయన నీ తలరాతను రాసే దేవుడమ్మ. నాకే కష్టాలు, నాకే బాధలు అనుకోమాక. ఎంత శోధించబడుతున్నావో అంత రెట్టింపు ఆశీర్వాదం ప్రభువు నీకు ఇస్తాడు. మనశ్శాంతి లేకపోయినా, బలహీనత అయినా సరే ఆ ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు దేవుని విడిచి ఇష్టానుసారంగా బతికినా సరే కంటికి రెప్పలా నా బిడ్డ మారుతాడు. నా బిడ్డ చుట్టూ నేను ఉండాలని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఎన్నో అపాయాల నుంచి కాపాడిన దేవుడమ్మ. ఒక్క సెకండ్ ఆలోచించి, 5 తలాంతులు ఇచ్చినవాడు 10 చేశాడు, 2 ఇచ్చినవాడు 4 చేశాడు, 1 ఇచ్చినవాడు పూడ్చిపెట్టావు. మరి నువ్వు ఏ తలాంతులో ఉన్నావు? ఏ తలాంతు తీసుకొని పూడ్చిపెట్టావా? నీకు ఇచ్చిన తలాంటి ఏంటి? నీకు ఇచ్చిన పవర్ ఏంటి? ఉత్సాహమా ఇల్లేమంటే ఉపయోగం లేదు. ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏంటి? ప్రార్థన, పాటల, ప్రార్థన చేసే అవకాశమా? దర్శన వరమా? పరిచర్య చేసే వరమా? దేవుని వాక్యం చెప్పే వరమా? ఏది నీకు ఇచ్చిన దేవుడు? ఒకసారి ఆలోచించి. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, తేడా చేసే దేవుడు కదమ్మా. మనుషులైనా తేడా చేస్తారేమో, తల్లిదండ్రులైనా చిన్న కుమారుడికి విలుస్తారేమో, కానీ యేసయ్య అందరినీ సమానంగా ప్రేమించే నిజ దేవుడు. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, ఏమీచి నీ రుణం తీర్చనయ్యా, ఏమి లేని దరిద్రుడను. అవునమ్మా, ఏముందమ్మా మనకి? డబ్బుంటేనే గొప్పదానివి, డబ్బు లేకపోతే ఎందుకు పనికొస్తాడరా అంటాడు. కానీ దేవుడు ఉన్నా లేకపోయినా నా కుమార్తె నాకు కావాలి, నా కుమారుడు నాకు కావాలి, పడిపోయి నా కుమారుడు మారుతాడు, స్థితిలోకి వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఇంకెంతకాలం యేసు ప్రభుని సిలువేస్తా? నీ ఆలోచన ద్వారా, నీ తప్పుల ద్వారా, నీ వ్యతిరేకమైన మాటల ద్వారా నువ్వు నిలబడితే 10 మందికి ఉపయోగపడేలా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. ఒక్క సెకండ్